నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో మారుమోగిన జాతీయ గీతాలపన కార్యక్రమం. పిఠాపురంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధ్వర్యంలో వందే మాతరం గీతం ఆలపించిన విద్యార్థులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే పలు జిల్లాల్లో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. రావులపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు జ్వాల తోరణం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా దివంగత మాజీ శాసనసభ్యుడు ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు 100వ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అప్పలనాయుడుకు నివాళులర్పించిన అభిమానులు. అనకాపల్లి జిల్లా ఏస్రాయవరం మండలంలో వైభవంగా భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు. జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులు వ్రతములలో పాల్గొన్న 130 మంది విద్యార్థులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల ప్రాంగణాల నందు 150వ వందే మాతరం ఉత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఆదిత్యనగర్ యూనిక్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణమందు విద్యార్థులంతా వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం 150 సంవత్సరాల వేడుకల్లో భాగంగా 150 మీటర్ల భారీ భారతదేశ జాతీయ పతాకం చేత ప్రదర్శన నిర్వహించారు. పాఠశాలల ప్రాంగణం నుంచి పెందుర్తి ప్రధాన కూడలి వరకు కొనసాగిన ఈ భారీ పతాక ర్యాలీలో విద్యార్థులు తమ దేశభక్తి ప్రస్ఫుటమయ్యేలా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కోనేటి ఆదినారాయణ నానిసార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి అప్సా అధ్యక్షులు బిఎస్ రావు హాజరై ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో కార్యక్రమానికి హాజరై అతిథులు మాట్లాడుతూ పాఠశాల దశ నుంచే యువతలో దేశభక్తిని పెంపొందించాలని, అలాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో పెందుర్తి గ్రంథాలయ చైర్మన్ పెంటకోట గణేష్, యూనిక్ పబ్లిక్ స్కూల్ సిబ్బంది విశాలాక్షి, శాంతకుమారి, హరి, లక్ష్మీ కళ్యాణి, రమణ, కృష్ణవేణి, నీలిమ, ప్రశాంతి, జ్యోతి కుమారి, ఇందిర, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటికి వందే మాతరం గీతం ప్రారంభం చేసి 150 సంవత్సరాలు అయింది. అంటే శ్రీ బంకించంద్ర చటర్జీ గారు ఈ వందే మాతర గీతాన్ని రాయటం జరిగింది. అలాగే ఈ గీతం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అంటే దేశంలో మనకు స్వాతంత్రం రావటానికి కూడా ఇదే గీతం ఆలంబన కావించింది. అందరికీ కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారింది. ఈరోజు పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ గీతాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భక్తిభావాన్ని చాటుకోవాలి, అలాగే భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి. మన దేశానికి అండగా దండగా రక్షణగా ఉంటూ ప్రతి విద్యార్థి కూడా ఈ ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళాలని నేను కోరుచున్నాను. అప్సన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మా యూనిక్ స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రాంని ఘనంగా నిర్వహించారు. వారికి నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను యూనిక్స్ పబ్లిక్ స్కూల్లో సోషల్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ రోజుకి వందే మాతరం గేయాన్ని రాసి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా యూనిక్ పబ్లిక్ స్కూల్ యొక్క యాజమాన్యం నానిసారు, విశాలాక్షి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో స్కూలు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళు మరియు పిల్లల యొక్క ఆధ్వర్యంలో భారీ తెలంగాణను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే వందే మాతరము జాతీయోద్యమంలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నదనేటువంటి భావాన్ని పిల్లలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే స్వతంత్ర ప్రారంభమయ్యి నేటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. మరి ఈ వందే మాతర గీతాన్ని ఈరోజు నుంచి 1 సంవత్సరం పాటు మనం భారతదేశం అంతటా కూడా సంవత్సరాంతం కూడా ఈ వందే మాతరం పైన వారోత్సవాలు జరపాలని చెప్పేసి మా డిఈఓ గారు అలాగే మా ఎంఈఓ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన యూనిక్ స్కూల్ ప్రాంగణంలో ఈ వసంతోత్సవం ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ వందే మాతర గీతం అనేది బంకిం చంద్ర చటర్జీ గారు విప్లవ గీతంగా రాసి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఐక్యంగా తయారు చేసి భారతదేశ స్వతంత్రోద్యమంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అలాగే మొట్టమొదటిగా ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు. అలాగే ఈరోజు ప్రపంచంలో 2వ అతిపెద్ద జాతీయ గీతంగా కూడా ఈ వందే మాతరం నిలిచింది. మన తరువాత తరాల వారికి కూడా వందే మాతరం యొక్క ప్రాధాన్యతను తెలియచేయటం అనేది ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన
యూనిక్ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులకి, అలాగే ఈ వేదిక ముందు మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఏమంటే, యావత్ యువత కూడా మన స్వాతంత్రోద్యమంలో ఈ వందే మాత్రం ఎలా అయితే కీలకంగా మారి మనందరినీ ఐక్యంగా తయారు చేసిందో, మనందరం కూడా ముందుకి ఐక్యంగా ఉండాలి అంటే మన వందే మాత్రాన్ని గౌరవించుకోవాలి. భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండే ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి మహోత్సవాలు అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో కన్నుల పండుగగా సాగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 93వ వార్డు కృష్ణనగర్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర సహిత అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం నందు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సందర్భంగా తెల్లవారుజాము నుంచి దేవాలయ ప్రాంగణంలోని మూల విరాట్ విగ్రహాలకు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి దీపారాధన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. అలాగే ఉత్సవంలో భాగంగా పౌర్ణమి గడియల నందు వైభవపేతంగా స్వామివారికి జాలతోరణం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి కోటినామ స్తూపం వద్ద అఖండ దీపారాధన కార్యక్రమాన్ని మాలధారణ గావించిన భక్తులు నిర్వహించారు. సందర్భంగా మీడియాతో ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ ఆలయం నిర్మించి పెద్దలందరి సహకారంతో సుమిత్రాదేవి గారు చైర్మన్గా, సపోర్ట్ ప్రెసిడెంట్గా లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది పెద్దల సహాయ సహకారాలతో 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఆలయం దినదిన అభివృద్ధి అయి నేడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరం సందర్భంగా ఈరోజు జ్వాలా తోరణం జరుపుకుంటున్నాం. ఆ పార్వతీదేవి తన భర్త అయినటువంటి పరమేశ్వరుడు ఆలాహలం తాగిన సందర్భంగా ఆ తల్లి తన భర్త ఏమైపోతాడని ఆ తల్లి ఒక నోము నోచి, అదే కార్తీక పౌర్ణమి ఈరోజు ఆ తల్లి మార్నింగ్ నుంచి కూడా ఉపవాస దీక్షలో ఉండి బూరెని నైవేద్యం పెట్టి జ్వాలలు అగ్ని జ్వాలల కింద ఆ తల్లి ప్రతిష్ఠ చేసింది. ఆ సందర్భంగా ప్రతి ఆలయాల్లో కూడా ఈ జ్వాలాతోరణంగా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు భక్తులు. అందులో భాగంగా మన ఆలయంలో కూడా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగే మన స్వామి అమ్మవారు కృపా కటాక్షాలు భక్తులు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. హరహర మహాదేవ. పంచామృత అభిషేకాలతో స్టార్ట్ అయ్యి తర్వాత స్వామివారికి అలంకరణ జరిగి మధ్యాహ్నం ప్రసాద వితరణ కూడా చేసి ఈరోజు సాయంత్రం 7:15 కల్లా మనకి పౌర్ణమి అయిపోతున్న గడియలు అయిపోతున్న సందర్భంగా ఈరోజు మాత్రం త్వరగా పౌర్ణమి వేడికల్లా చేసుకోవాలన్న ఉద్దేశంతో అర్చక స్వామి ద్వారా మేము ఈ కార్యక్రమం ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను జయించవచ్చని, తగు జాగ్రత్తలు పాటిస్తే జయించడం కష్టమేమీ కాదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ బరాటం శ్రీనివాస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ సహకారంతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడారు. ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, మెంటర్ నటకుల మోహన్, ఉపాధ్యాయులు ఉర్లం శివతేజ, చైర్పర్సన్ పొడుగు చరణ్, సభ్యులు రామం తదితరులు పాల్గొన్నారు. ఎల్డర్లీ మేల్స్ మన ఇంట్లో గ్రాండ్ ఫాదర్స్, ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, హూ హ్యాస్ క్రాస్డ్ 50s, వాళ్ళలో ఎప్పుడైనా కానీ యూరిన్ మాటికి వెళ్తున్నారా ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, అంటే మనందరి ఇంట్లో కూడా ఫాదర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ యూరిన్ మాటికి వెళ్తున్నారా? సో యూరిన్ మాటికి వెళ్ళొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఏజ్ రిలేటెడ్ గా కూడా మగవాళ్ళు 50 years క్రాస్ అయిన వాళ్ళలో కూడా చిన్న యూరినరీ డిస్టర్బెన్సెస్ రావచ్చు. అవి ఎక్కువగా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఓకే, అలానే అదర్ బ్లాడర్ బవెల్ మూమెంట్స్ కానీ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్, నా దగ్గరికి రోజు ఓపీలు ఒక పేషెంట్ అన్న మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు. కామన్ ప్రాబ్లం డిఫికల్టీ స్వాలోయింగ్, అంటే మింగుడు పడడం ఇబ్బంది. కామన్ ఇన్ యువర్ ఏజ్ గ్రూప్ ఓన్లీ 16 to 20s అమ్మాయిలే కామన్గా వస్తుంటారు. ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, మింగుడు పడడం ఇబ్బంది అవుతుంది, స్వాలో చేయడం ఇబ్బంది అవుతుంది. కానీ సంహౌ వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. టాబ్లెట్స్ వేసుకోరు. సర్ప్రైజింగ్లీ నా దగ్గరికి మొన్న పేషెంట్ వచ్చింది, టాబ్లెట్స్ రాయొద్దని చెప్పింది. నాకు అప్పటిదాకా సస్పెక్ట్ చేయలేదు. సో టాబ్లెట్ రాయొద్దు, సిరప్స్ అయితే వేసుకుంటానని చెప్పింది. సో ఎందుకు అని హిస్టరీలోకి వెళ్తే తను అసలు స్వాలో చేయలేకపోతుంది టాబ్లెట్. సో భయం కాదు, స్వాలో చేయలేక తను అవాయిడ్ చేసేస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేసుకోదు అన్నంత వరకే వాళ్ళకి తెలుసు. ఎందుకు స్వాలో చేయట్లేదు అని ఎండోస్కోప్ చేస్తే షీ హ్యాస్ డెవలప్డ్ వెబ్స్. వెబ్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజ్, అంటే క్యాన్సర్ వచ్చే ముందు స్టేజ్.
సో ఇంకొద్ది రోజులు ఒక 4 years కానీ డిలే అయితే ఇట్ ల్యాండ్ అప్ ఇంటూ ఎ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, విచ్ ఇస్ ఎ హైలీ మ్యాలిగ్నెంట్ సిచ్యువేషన్. లైఫ్ ఛాన్సెస్ ఆర్ ఓన్లీ 5 to 10%. సో ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయేది తను ఒక 4 years లేట్ అయితే. సో ఎప్పుడైనా మనకి మామూలుగానే మంత్లీ బ్లడ్ లాస్ ఉంటుంది. దాంతో పాటు ఈ ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది అయ్యి ఇంకా ఫుడ్ తాలూకు అబ్సార్ప్షన్ తగ్గిపోతే ఇంకా ఐరన్ లెవెల్స్, హెమోగ్లోబిన్ లెవెల్స్ బ్లడ్ లో పడిపోతాయి. సో వాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్ తోనే వస్తారు, మింగుడు పడ్డం, ఇబ్బంది అవ్వడం, ఇలాంటివన్నీ. సో మీరు ఇమీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం ఆపరేషన్లు చేశారు, చిన్న ఐరన్ టాబ్లెట్స్ అవసరం అయితే పెడతారు, ఐరన్ ఇంజెక్షన్స్ అవసరం అయితే పెడతారు. సో దట్ యూ హ్యావ్ ఎ లైఫ్ కదా, ఇంకొక 30-40 years యూ హ్యావ్ టు లివ్ ప్రాపర్లీ. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయిలో, ఎందుకంటే బ్లడ్ లాస్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏమైనా హెమోగ్లోబిన్ తగ్గినట్టయినా, ఐరన్ తగ్గినట్టయినా ఇమీడియట్ గా వీ హ్యావ్ టు సప్లిమెంట్ దట్. ఓకే, సో ఐరన్ లెవెల్స్ ఎప్పుడు నార్మల్ గా ఉంచుకునేటట్టు చూసుకోవాలి. సో అమ్మాయిలు ఎవరికైనా కానీ మింగుడు పట్టడం ఇబ్బంది అయితే మాత్రం ఇమీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా విచ్ లీడ్స్ టు పోస్ట్ క్రికాయిడ్ వెబ్స్. ద వెబ్స్ ఆర్ ప్రీ మ్యాలిగ్నెంట్, అంటే ప్రీ క్యాన్సరస్ అని అర్థం. ఓకే, సో ఖచ్చితంగా అందరూ కూడా అదొక ధ్యానం. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను ప్రతిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మెడిచెట్టి బాబీ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీ హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎంఆర్ఓ, ఫైర్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, వ్యవసాయ తదితర కార్యాలయాలను విద్యార్థులు నేరుగా పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ బాలలకు ఒకరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలపై అవగాహన పెంపొందించుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల డైరెక్టర్ కొమ్ముల కన్నబాబు, ఎంపీడీఓ కుమార్ బాబు, ఎస్ఐ లక్ష్మీకాంతం, నాయకులు బాబు, సుభాష్, యాల విశ్వేశ్వరరావు, మంత్రి సీను, అమరాద్ వెంకట్రావు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చైల్డ్ రైట్స్ వీక్ అనేది November 14th ప్రతి సంవత్సరం కూడా చాచా నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా పిల్లల హక్కులు, దానిపైన వాళ్ళకి రక్షణగా మనకు ప్రభుత్వం ఏం కల్పించింది దాని మీద అవేర్నెస్ కోసం మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ప్రతి స్కూల్స్ లోను ప్రతి ఒక్కరికి అనుభవమే. చిల్డ్రన్స్ డే November 14th అనగానే పిల్లల రోజు. ఆ రోజులో భాగంగా మనకి ఎంజాయ్ చేయడం ఒకటే కాదు, అసలు ఏమున్నాయి నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చూసుకుంటాం, కానీ మేము ఉద్యోగాల్లోకి వచ్చే వరకు కూడా ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా దీని గురించి మాకు జాబ్లోకి వచ్చే వరకు కూడా అంత ఎక్స్పోజర్ లేదు. దానిలో భాగంగా మేము పిల్లలకి ఈ స్థాయిలోనే ఈ మనకి వివిధ సంస్థలు ఎలా పనిచేస్తాయి. ముందుగా మనం ఈ సందర్భంగా ఇందాక వందే మాతరం గీతం ఆలపించడం జరిగింది. దాని గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఈరోజు నేటికి మన జాతీయ గీతం ఈ గేయాన్ని రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాది పాటు ఈ వారోత్సవాలు చేయాలని తలపెట్టడం జరిగింది. ఏదైతే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగంతో పాటు ఒక జాతీయ గీతం, జాతీయ చిహ్నం, జాతీయ ఐక్యత గురించి చెప్పడానికి ఒక జాతీయ గేయం అన్నది ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఈ రాజ్యాంగంతో పాటు ఈ జాతీయ గీతంలో జనగణమనతో పాటు వందే మాతరం కూడా ఉంది. జనగణమనకి ఎంత ప్రాముఖ్యత ఉందో వందే మాతరం కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదు. మన దేశ భక్తి గీతం, మన దేశ ఐక్యత కోసం, మన దేశ గౌరవం గురించి ప్రతీకగా నిలిచిన గీతాలు. ఈరోజు దాన్ని రచించిన పెద్దలు మన బకిం చంద్ర చటర్జీ గారిని తలుచుకోవడం అన్నది మన యొక్క బాధ్యతని సందర్భంగా తెలియజేసుకుంటూ, వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా పత్తిపాడు పోలీస్ సర్కిల్ ఆఫీస్ వద్ద సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం సహచర సిబ్బందితో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గేయం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సందర్భంగా సిఐ సూర్య అప్పారావు మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ 1875వ సంవత్సరం ఇదే రోజున ఆనంద నవల ద్వారా ఈ గేయాన్ని రచించడం జాతీయం జరిగిందని అన్నారు. 1950 జనవరి 24న జాతీయ రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఆమోదించబడి జాతీయ గేయంగా ఆమోదించబడిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో కార్యక్రమం చేపట్టామని సిఐ సూర్య అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో ప్రతిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్ లక్ష్మీకాంతం, రామలింగేశ్వరరావు, శ్రీహరిరాజు, వెంకటేశ్వరరావు మరియు సహచర సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని ప్రత్తిపాడు, అన్నవరం, ఏలేశ్వరం, రౌతులపూడి సిబ్బంది అందరితో మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం సిబ్బంది అందరితోని జాతీయ గీతం వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా సిబ్బంది అందరితో జాతీయ గీతం ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా మా సిబ్బంది అందరికీ కూడా ఈ జాతీయ గీతాన్ని డాక్టర్ బకించంద్ర చటర్జీ గారు 1875 సంవత్సరం ఇదే రోజున తన యొక్క ఆనందమఠ్ నవల నుంచి తీసుకొని మనకి అందించడం జరిగింది. ఈ గీతాన్ని 1950 జనవరి 24వ తేదీన మన జాతీయ రాజ్యాంగ పరిషత్తు కూడా ఆమోదించి మన యొక్క జాతీయ గేయంగా ఆమోదించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఆ జాతీయ గీతాన్ని మేమందరం కూడా సగర్వంగా మా సర్కిల్ ఆఫీస్ బయట ఆలపించడం జరిగింది. థ్యాంక్ యూ. భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు విశ్వశాంతి హైస్కూల్లో బాల వికాస్ పిల్లలతో గురువారం ఘనంగా సత్యసాయి వ్రతంలో జరపబడినవి. జిల్లా సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, జోన్ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరావు, వై శర్మ, కొత్త భగవాన్, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ కామేష్, ఉపాధ్యాయులు లంక సత్యబాబు తదితరుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంకు సుమారు 130 మంది విద్యార్థులు వ్రతం చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదం పొందారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పరబ్రహ్మణే నమః. కన్నడానికేలం కదలీఫలం నివేదయామి. ఓం ఐసార్చండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణై స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపితానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. కూడా బ్రాహ్మణులే, ఆ సద్గుణాలు ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే అని స్వామి ఈ వేద మీ పిల్లలందరూ కూడా వేదం చదువుతున్నారా లేదా? బాల వికాసంలో వేదం చదువుతున్నారు, శ్లోకాలు చదువుతున్నారు. అలాంటివి ఎన్నో ఈ రోజు మార్పులు తీసుకొచ్చి సంస్కరించి మనలందరినీ కూడా ఒక మంచి వాళ్ళుగా తీర్చిదిద్దడానికి స్వామి సంస్థలు పెట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రకటించిన తుఫాన్ బాధితులకు 50 కేజీల బియ్యం, 3,000 రూపాయల నష్టపరిహారం కాకినాడ నగరంలో ఉన్నటువంటి అర్హులైన మత్స్యకార కుటుంబాలకు చెల్లించడంలో జాప్యం మరియు అవకతవకలపై విచారణ జరిపించి బాధితులకు తక్షణమే చెల్లించాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ డిమాండ్ చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రజా పరిపాలనలో బలహీనపడ్డారని, తుఫాన్ బాధితుల సంక్షేమం చూడడంలో వెనుకబడ్డారని ఆరోపణ చేశారు. తుఫాన్ షెల్టర్లలో సదుపాయాలపై అనపర్తి ఎమ్మెల్యే వస్తే తప్ప చూసుకోలేనని దౌర్భాగ్య స్థితిలో నగర పరిపాలన ఉందని తెలిపారు. ప్రతి ఏటా వేట నిషేధ సమయంలో చెల్లించాల్సిన నష్టపరిహారంలో కూడా పారదర్శకత లోపించడం జరుగుతోందని, మత్స్యకారుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరలోపేటకు చెందిన బాధితులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, ప్రగతి నారీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు జీవన, పోలమ్మ, చంటమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోదా తుఫానుకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మీడియాలో హడావిడి చేసి ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి బాధితులను కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కానీ అదంతా కూడా చాలా హంబక్కు అని చెప్పేసి ఈ రోజున తేటతెల్లం అయిపోయింది. ఈరోజు నష్టపరిహారానికి సంబంధించి మత్స్యకారులకి ఎవరైతే ఈ వేటకు వెళ్ళి తుఫాను కారణంగా వేటకు వెళ్ళలేదో, అలాగే చేపలు అమ్ముకుని జీవనం సాగించేటువంటి మత్స్యకారులకు కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తానన్న 50 కేజీల బియ్యం, 3,000 రూపాయల నగదు కూడా కాకినాడ నగరంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఎవ్వరికీ కూడా అందలేదు. దాదాపు 700 మంది బాధితులు ఉన్నారు. ఇంకా వేటకు వెళ్ళే వాళ్ళు కూడా ఎవ్వరికి ఇవ్వలే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కొండబాబు గారు చాలా వీక్ అయిపోయారు. ఆయన ఎందుకో మాకు అర్థం కావట్లే. ఈరోజు ఎమ్మెల్యే కొండబాబు గారిని మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే అడుగుతా ఉన్నాం, మీ నియోజకవర్గంలో మీరు ఒక మత్స్యకారుడు, వాళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళనే పట్టించుకోలేని స్థితిలో మీరు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటని ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే తుఫాన్ షెల్టర్లో ఏఎంజీ స్కూల్లో తుఫాను బాధితులను పెడితే మీరు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడో అనపర్తిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వచ్చి అక్కడ పర్యవేక్షణ చేసి ఇక్కడ వసతుల్లో కల్పించండి అని చెప్పి ఆయన డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే
ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా మీరు ఎంత బలహీనపడ్డారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఈరోజు జనసేన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ తుఫాను బాధితులకు అందరికీ కూడా దగ్గరుండి 50 కేజీలు బియ్యం, రేషన్ అన్నీ పంపిణీ చేశారు. ఈరోజు మీరు ఏం చేశారు మీ మత్స్యకారులుగా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయ్యి ఈరోజు మీరు ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఎన్ని రాజకీయాలన్నా ఉండొచ్చు, మీకు అవన్నీ మాకు అనవసరం. మీకు జనసేనకి, మీకు బీజేపీకి పడట్లేదా? మీ వ్యక్తిగత కారణాల వల్ల ఏం జరుగుతున్నాయి? అసలు సివిల్ సప్లైస్కి సంబంధించి ఈ తుఫాను బియ్యం, రేషన్ పంపిణీలో ఏమన్నా అవకతవకలు జరిగాయి అన్నది కూడా మాకు అనుమానంగా ఉంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం 6వ శాసనసభ నందు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు SRAS అప్పలనాయుడు 100వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రధాన కూడలి నందు పార్టీలకు అతీతంగా ఆయన మనవడు కాంగ్రెస్ పార్టీ నేత అడారి రమేష్ నాయుడు సారథ్యాన జరిగిన ఈ వేడుకలకు అతిథులుగా మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గుడివాడ అమర్ బాలరాజు, మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ హాజరై అప్పలనాయుడు విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ SRS సర్పంచ్గా, ఊడా చైర్మన్గా, ఎంపీ, మంత్రిగా రాష్ట్రానికి, పెందుర్తికి అందించిన సేవలు మరవలేనివని అన్నారు. నిస్వార్థ రాజకీయం అనే దాన్ని ఆయన చూసే నేర్చుకోవాలన్నారు. ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుని ఆనందించారు. సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేకును అతిథులు కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను రమేష్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బుద్ధ శివాజీ, వేగి పరమేశ్వరరావు, గండి రవికుమార్, కరిక దేముడు, షేక్ షఫీయుల్లా, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, దాడి ఉమామహేష్, DLB సంతోష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు 100 సంవత్సరాల పుట్టినరోజు మినిస్టర్ బండారు సత్యనారాయణమూర్తిగా చేతుల్లో జరుగుతుంది. అందరూ క్లాప్స్ పెట్టండి. అవకాశం రాలేదు, అందరినీ ఆహ్వానించడానికి సేవలు. ఎందుకంటే ఎప్పుడో 60వ దశకం నుంచి తర్వాత దాదాపు 80వ దశకం వరకు దాదాపు 3 దశాబ్దాలు ఈ ప్రాంతంలో వారు చేసినటువంటి సేవలు, ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకులతో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి వారి కార్యక్రమాలు, ముఖ్యంగా పెందుర్తి బేస్ ఉన్నప్పటికీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఈరోజు ఉదాహరణ మా కుటుంబానికి దాదాపు 3 తరాలుగా వారి కుటుంబంతో ఉన్నటువంటి పరిచయం. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద వారు ఉన్నప్పుడు కూడా వారి గురించి వారు చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద బారులు తీరి స్వామివార్లను దర్శించుకున్నారు. పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రావులపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనుకున్నా నేను
రావులపాలెం మండలంలోని చిన్నవారిపాలెం పివి గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో లక్ష్మీపోలవరంలో లుమిరైజ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వికేడి ఎలక్ట్రానిక్స్ ప్రాంగణంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిన్నం విజయస్వామి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రేపల్ల నుంచి విచ్చేసిన తోట శివశంకరరావు ఆధ్వర్యంలో శబరిమల సన్నిధానంలో నిర్వహించే తాంత్రిక విధానంలో పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపల్లె భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. సుమారు 500 మంది అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజ నిర్వహించారు. సందర్భంగా లుమిరైజ్ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. ఓం జ్యేష్ఠ గణపతితాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం సీతామిత్రాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం జనకానాథ ఓం మణికంఠాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పశుపతియాయ నమః. ఓం పంకజాసన పూజితాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం పరమహంత్రే నమః. ఓం మణికంఠాయ నమః. ఓం పురత్రాతే నమః. ఓం మణికంఠాయ ఓం నమః. పరమేశ్వరదాయకాయ ఓం మణికంఠాయ నమః. ఓం పవనాదిశ్వరాయ ఓం మణికంఠాయ నమః. ఓం పంచబ్రహ్మ ప్రాణాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం పార్వతీనాయ నమః. ఓం మణికంఠాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం మణికంఠాయ ఓం నమః. పరానందాయ నమః. ఓం మణికంఠాయ ఓం నమః. పరాత్పరాయ నమః. ఓం మణికంఠాయ నమః. బ్రహ్మిష్టాయ నమః. ఓం మణికంఠాయ నమః. జ్ఞాననితాయ నమః. ఓం మణికంఠాయ నమః. గుణాగుణ దుర్గాయ నమః. ఓం మణికంఠాయ నమః. గుణాధ్యక్షాయ నమః. ఓం మణికంఠాయ నమః. గుణనిధియాయ నమః. ఓం మణికంఠాయ నమః. గోపాలనాభిపూజితాయ ఓం మణికంఠాయ నమః. నమః. గోరక్షకాయ నమః. ఓం మణికంఠాయ నమః. గోధనదాయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతంలో వంట నౌకరి కొరకు ఇచ్చిన భూమిని వారు సరిగా చేయనందున సీసీఎల్ఏ వారి ఉత్తర్వుల మేరకు ఆలయ దేవస్థాన అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు వెల్లడించిన వివరాల ప్రకారం వాడపల్లి గ్రామంలో 27/2 సర్వే నెంబర్లో 2 ఎకరాల 60 సెంట్ల భూమి, 48/4A సర్వే నెంబర్లో 4 ఎకరాల 61 సెంట్ల భూమిని గతంలో వంట నౌకరి నిమిత్తం ఇవ్వడం జరిగిందని, అయితే సదరు వ్యక్తులు వంట నౌకరి సరిగా చేయనందున సీసీఎల్సీ వారి ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను దేవస్థానం స్వాధీనం చేసుకున్నారు. గౌరవ హైకోర్టు మరియు సీసీఎల్ఏ తీర్పు నిమిత్తం ఈ భూములు స్వాధీనం చేసుకున్నట్లు దేవస్థాన అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ వి సత్యనారాయణ, మండల రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వంట నౌకరి నిమిత్తం ఇచ్చిన వారు నౌకరీ చేయకుండా ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఈ రోజున మరి హైకోర్టు మరియు సీసీఎల్ఏ ఉత్తర్వులను అనుసరించి ఈ రోజున దీన్ని మనం దేవస్థానం పొజిషన్ చేసుకోవడం అయింది. ఇది సుమారుగా 4 ఎకరాల 84 సెంట్లు, 4 ఎకరాల 61 సెంటు, ఆర్ఎస్ నెంబరు 48/4A. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిఈఓ గారు, అలాగే తనిఖీదారు వారు,
అలాగే ఆత్రేయపురం ఎస్ఐ గారు రాము గారు, అలాగే మండల సర్వేయర్ గారు, మండల ఆర్ఐ గారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారులు కానీ టెంపుల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈవేళ అందరి సమక్షంలోనూ దీన్ని పొజిషన్ చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి వంట నౌకరికి సంబంధించి వంట నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు, వి సత్యనారాయణ గారు, అలాగే మన ఆత్రేయపురం పోలీస్ స్టేషను ఎస్ఐ గారు రాము గారు వారు బందోబస్తుతో రావడం జరిగింది. అలాగే మనం తహసీల్దార్ గారు, వారి స్టాఫ్, సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ప్రశాంతంగా మనం పొజిషన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే శిక్షార్హులు అవుతారు. ఓం నమో వెంకటేశాయ నమః. జాతీయ మత్స్యకార సంఘం మత్స్యకారుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప ఎటువంటి రాజకీయ పార్టీలకు సపోర్టుగా పనిచేయదని జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మూసా అప్పలరాజు పేర్కొన్నారు. మా సంస్థ ద్వారా కేవలం మత్స్యకార మరియు ఉపకులాల సమస్యలను ప్రజాప్రతినిధుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించడం కోసమే జాతీయ మత్స్యకార సంఘం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అప్పలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రటరీ ధోని గోపి, పాయకరావుపేట నాఫ్ మండల అధ్యక్షులు సూరాడ శ్రీనులు పాల్గొన్నారు. సందర్భంగా మూసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత 3 రోజులుగా అమరావతిలో జాతీయ మత్స్యకార సంఘం ఏపీ కమిటీ పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సందర్భంగా మత్స్యకార సమస్యలను ప్రజాప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. అలాగే మా ప్రీతమ నాయకులు మంత్రి కొల్లు రవీంద్ర గారిని కలవడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే లోకేష్ గారు అపాయింట్మెంట్ లేనందువలన వాళ్ళు క్యాంప్ ఆఫీసుల్లో కూడా మా సమస్యలపై ఉత్తరాలు ఇవ్వడం జరిగినది. ఎందుకోసం అంటే మత్స్యకారులకు ఎప్పటి నుంచో రాజ్య అధికారంలో కానీ అలాగే పదవుల్లో కానీ బాగా వెనకబడి ఉన్నామని చెప్పడం జరిగింది. నాయకులతో ఉత్తరాల్లో తెలియపరచడం జరిగింది. అలాగే మందుల కంపెనీల వల్ల రకరకాల కష్టాలు వస్తున్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మత్స్యకారులకు వలసలకు పోయి ఎన్నో బాధపడే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ సమస్యల మీద, ఈ అన్నిటి మీద కూడా మేము వీళ్ళందరికీ చెప్పడం, అలాగే ఈ ఉత్తరాల ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. రెండోది, కార్పొరేషన్లో ప్రతి కార్పొరేషన్లో కూడా మాకు మత్స్యకారులకు జనాభా ప్రాతిపదికను బట్టి చైర్మన్లు గాను, డైరెక్టర్లు గాను, అన్ని రకాల పదవుల్లోని నామినేట్ పదవుల్లో మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మేము ఆ ఉత్తరాల్లో తెలపడం, కలిసిన నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మత్స్యకారు సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించడం కొరకు లేకపోతే మా సమస్యలన్నీ మీకు అందరం వచ్చి తెలియపరుస్తాం. మా 14 ఉపకులాల నుంచి మా జాతీయ మత్స్యకార సంఘం తరపుని మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేక మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారిని కానీ, బీజేపీ పార్టీ అధినేతను కూడా మేము అడగడం ఉత్తరాల ద్వారా. భారతదేశ స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాతరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో వందే మాతరంకు 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 2000 మంది విద్యార్థినులతో వందే మాతరం ఆలపించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. వందే మాతరం ఉద్యమ స్ఫూర్తితో ఏడాది పాటు వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2025 నవంబర్ 7వ తేదీ నుంచి 2026 నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగిస్తున్నారని తెలిపారు. మన దేశ స్వాతంత్ర పోరాటంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రణనినాదంలా నిలిచింది వందే మాతరం. శ్రీ బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని తెలిపారు.
స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, డివైఈఓ ఈవీవి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రిటిషర్లను అప్పట్లో వందే మాత్రం అనే మాటే భయపెట్టిందని తెలిపారు. భారతీయుల నోట మంత్రంలా మారిన వందే మాత్రాన్ని పలికితే జైళ్ల పాలేశారని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ మన జాతికి అందించిన ఆ గేయంలో ఉన్న శక్తి అది పోరాట స్ఫూర్తిని నింపిందన్నారు. వందే మాతరం గురించి భావితరాలకు తెలుసుకునే విధంగా ఉత్సవాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశాలాక్షి, ఎంఈఓ ఈజీ సుబ్బారావు, కేసరి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చిట్టిబాబు, చైర్మన్ గంగరాజు, బరయ్య తదితరులు పాల్గొన్నారు. 26 నవంబర్ 7 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇప్పుడు కూడా ఇంత పెద్ద పండగ వాతావరణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇక నుంచి ఈ వందే మాతరం ఉద్యమం మీద మీ అందరికీ కూడా ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, క్విజ్ కాంపిటీషన్స్ కలెక్ట్ చేసి మీ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థుల్ని ఆన్లైన్లో మేము పంపించడం, మీకు అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చరిత్ర అంతా కూడా మీరు ఇంకా తెలుసుకుని మీ సోషల్ టీచర్స్ ద్వారా లేదా బుక్ ద్వారా తెలుసుకుని ఈ ఉద్యమానికి మానవతగా మనం ఏం చేయాలి. దేశభక్తి అంటే ఏం కాదండి, మనం ఏ పని చేయాలో అది చేయడమే దేశభక్తి. క్రమశిక్షణ, ఏ టైంలో ఏం చేయాలో అది చేయడం, ఈ 2 విషయాలు మీరు నేర్చుకోండి. ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీ ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా సమాజం బాగుపడాలి. దేశభక్తి గురించి మీ అందరూ కూడా పెంపొందించుకోవాలి. మీరు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో బాగా చదువుకుని మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన మున్సిపల్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్కి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన స్మార్ట్ సిటీ వందే మాత్రం గీత రచన జరిగి 150 సంవత్సరాలు అయింది. మరి వందే మాత్రమే పాట బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి గేయం ఈ యొక్క వందే మాతరం. స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, ఏ పోరాటానికి కూడా కేంద్ర బిందువైంది వందే మాతరం అనేటువంటి స్లోగన్. కాబట్టి భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు సంవత్సరం కాలం పాటు ఈ రోజు నుంచి 2026 నవంబర్ 7 వరకు కూడా సంవత్సరం పొడవునా కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడంతో ఈ రోజు నుంచి సంబరాలు జరుపుకుంటున్నాం మనం. కాబట్టి ఈ స్ఫూర్తి స్వాతంత్ర సమరంలో ఏర్పడినటువంటి యొక్క గీతాలాపన, అదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ భవిష్యత్ తరానికి కూడా ఇది కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ వందే మాతరం గీతం వెలువడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొన్న వందే మాతరం గీతాలాపన కార్యక్రమానికి వర్మ, తుమ్మల రామస్వామి, మర్రెడ్డి శ్రీనివాసరావు, పెండం దొరబాబు హాజరయ్యారు. వీరంతా ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అలాగే వందే మాతరం గీతం రాసిన బంకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఎంఈఓ శ్యాంబాబు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాతరం గేయం మనం పాడేది షార్ట్ వెర్షన్, ఆయన రచించింది పూర్తి వెర్షన్ ఈరోజు ఆర్ఆర్బీహెచ్ కాలేజీలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇది దేశభక్తి పెంపొందించడానికి, పిల్లల్లో నా దేశం, దేశం కోసం నేను ఏదన్నా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి, అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి, ముఖ్యంగా వందే మాత్రం పాడుతుంటే రోమాలు లెక్కపరుస్తాయి. దేశభక్తి పెంపొందండాలి, దేశాన్ని రక్షించుకోవాలి, మన దేశం కోసం ఎప్పుడు కూడా నిరంతరం మనం ఆలోచించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బంకిం చంద్ర చటర్జీ గారు
వందే మాతర గీతాన్ని మన దేశానికి అందించి మన జాతికి అంకితం చేసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం RRBH గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి, మన పెద్దల్ని మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది, మన కోసం ఆ రోజు స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా కష్టపడ్డారు, ఇవన్నీ తెలియటం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం. మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవటం, అది మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మనం అందరం గర్వించాలి. దానికోసం ఈరోజు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి పెన్నం దొరబాబు గారు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం అనే నినాదమే స్వాతంత్ర ఉద్యమానికి చాలా స్ఫూర్తిగా నిలబడింది. ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ అటంచంద్ర చటర్జీ గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొక్కసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి రూపొందించబడిన ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది, చాలా చాలా గొప్పది, చాలా సంతోషం. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే 10 గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం. మరొక్కసారి ఎంతోమంది త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని, అదేవిధంగా ఈ వందే మాతరం అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చూపినటువంటి స్ఫూర్తిని మనందరూ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ మరొక్కసారి ఆ మహనీయులందరికీ కూడా మనం నివాళులు అర్పిద్దాం. బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన వందే మాతర గీతం ఆ రోజున స్వతంత్రానికి ముందు ఎంతో జాతీయ భావం కలగజేసి ఎంతో ప్రేరణ కలిగించింది. అటువంటి జాతీయ గీతాన్ని మళ్ళీ మనం అందరూ కూడా పునరాంకితమై అదే ప్రేరణతో మనకి స్వతంత్రం కోసం పోరాడే అవకాశం అయితే లేదు. ఈ దేశ పూర్వ వైభవ స్థితికి చేరుకోవడానికి అందరూ జాతీయ భావంతో ఈ దేశం పట్ల అంకిత భావంతో పనిచేయాలని దానికి నేను కోరుకుంటున్నాను. బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్ని విద్యాలయాల్లో అన్ని కళాశాలల్లో ఈ వందే మాతర గీతాన్ని ఈ రోజు 150 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో దేశభక్తి మీద ప్రేరణ కలిగించుకుంటూ నేడు యువతరానికి ఈ యొక్క వందే మాతర గీత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఈ కళాశాల, ఈ RRBH కళాశాల యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. బలో భారత్ మాతా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో మారుమోగిన జాతీయ గీతాలపన కార్యక్రమం. పిఠాపురంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధ్వర్యంలో వందే మాతరం గీతం ఆలపించిన విద్యార్థులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే పలు జిల్లాల్లో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. రావులపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు జ్వాల తోరణం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. పెందుర్తి నియోజకవర్గంలో ఘనంగా దివంగత మాజీ శాసనసభ్యుడు SRAS అప్పలనాయుడు 100వ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అప్పలనాయుడుకు నివాళులర్పించిన అభిమానులు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలో వైభవంగా భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు. జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులు వ్రతములలో పాల్గొన్న 130 మంది విద్యార్థులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.